గౌరవ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారము. మేము తెలంగాణ రాష్ట్రంలోని ఇద్దరు పిల్లలకు మించి 1995 తర్వాత పిల్లలు కలిగిన వారము. మేము గౌరవ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర మంత్రివర్గానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల అధ్యక్ష కార్యదర్శులకు మరియు చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులకు మా యొక్క మనవి. ఎందుకంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉండగా 29 రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మే 15, 1995 నాటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే దేశ జనాభాను తగ్గించాలనే ఉద్దేశంతో నాటి పరిస్థితుల దృష్ట్యా దాదాపు 29 సంవత్సరాల క్రితము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకు మించి పిల్లలు కలిగి ఉంటే వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా అనర్హులుగా నాడు ఒక చట్టం తేవడం జరిగింది. ఆ చట్టం ద్వారా ఏదైతే మాకు తెలిసో తెలియకో ఇద్దరికి మించి పిల్లలకు జన్మనిచ్చిన పాపానికి మా తల్లిదండ్రులకు స్థానిక సంస్థల ఎన్నికలు అనగా వార్డ్ మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ మరియు మున్సిపాలిటీలలో మున్సిపల్ కౌన్సిలర్గా మరియు కార్పొరేటర్గా పోటీ చేసే అర్హత లేకుండా నాటి ప్రభుత్వం ఈ జీవోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. కానీ ఈ యొక్క జీవో భారతదేశంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 4.96% మాత్రమే ఆంధ్రప్రదేశ్ జనాభా కలిగి ఉండే, అప్పటికి 18.86% జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానీ, 16.26% జనాభా కలిగిన మహారాష్ట్రలో కానీ మాకంటే అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే దాదాపు 10 రాష్ట్రాల్లో అత్యధిక జనాభా కలిగిన ఆ రాష్ట్రాలలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి కఠోరమైన నిబంధన తేవకపోవడం విచిత్రం, విడ్డూరం. ఎందుకంటే ఇవాళ చట్టాలను చేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులకు మరియు అటెండర్ నుంచి మొదలుకుంటే ఐఏఎస్ వరకు ఉద్యోగాలు చేసి 35 సంవత్సరాలు ఉద్యోగాలు చేసే వారికి మరియు A1 కాంట్రాక్టర్లకు మరియు A1 బిజినెస్ దారులకు వాళ్లకు 100 మంది భార్యలుండి లక్షల మంది పిల్లలున్నా కూడా వారు ఈ దేశ జనాభాను తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ ఏదో ఒక గల్లీకో ఒక ఊరికో పరిమితమయ్యే ఇది ఎంపీటీసీ, సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు ఈ నిబంధన అనేది చాలా ద్రోహపూర్వమైన చర్య. కనుక మేము గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఈ జీవోను తీసేయాలని మేము అప్పటి ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి, ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వానికి అనేక మార్లు మా కమిటీ ద్వారా, ఇద్దరికి మించి పిల్లలు కలిగిన ఆ రాష్ట్ర కమిటీ ద్వారా ఈ ప్రభుత్వానికి మేము మొరబెట్టుకోవడం జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారి ఈ యొక్క చట్టాన్ని 1995 చట్టాన్ని తొలగిస్తారని ఈ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియాలో, ఎందుకంటే ఈ చట్టం తొలగించడం జరుగుతుందని, ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలగిస్తున్నారు అని అనుకోగానే మాలో ఒక ఆశలు చిగురించి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండే విధంగా
కొలుచుకోవాలని భావించుకున్నాం. కారణాలు కానీ మొన్నటి అసెంబ్లీ ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయడంలో ఎందుకో వెనకడుగేసినారు. కనుక మేము ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను మరియు ఇతర పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను, ఎమ్మెల్సీలను మా అందరి తరఫున మేము వేడుకునేది ఎందుకంటే మేము కేవలం జెండాలు మోసే పరిమితం కాకుండా మేము స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసే సౌభాగ్యం మీరంతా కల్పించాలని మీ అందరికీ పేరు పేరున వేడుకుంటున్నాం. ఎందుకంటే త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలను తొలగించి ఎంతమంది పిల్లలున్నా పోటీ చేసే భాగ్యం కల్పించాల్సిందిగా ఈ యొక్క రాష్ట్రంలో ప్రజాప్రతినిధులుగా చట్టసభలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి మండలంలో, నియోజకవర్గంలో, జిల్లాలో ఈ ఇద్దరికి మించి పిల్లలు కలిగి ఉన్న వారు ఉన్నారు. కనుక మాకు ఎందుకంటే గత ప్రభుత్వం గౌరవ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్థానిక సంస్థల్లో భాగమైన మున్సిపాలిటీలలో ఈ యొక్క చట్టాన్ని తొలగించి మా పక్కలలో ఉన్న మున్సిపాలిటీలలో వారికి ఎంతమంది పిల్లలున్నా వారు ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. కానీ మేము ఏం పాపం చేసుకున్నాము? ఎందుకంటే పిల్లలను కనడమే పాపమా? ఎందుకంటే ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాలలో పిల్లలను అధికంగా కంటే ప్రోత్సాహాలు ఇస్తున్నారు. కానీ ఈ మన రాష్ట్రంలో పిల్లలను కనడమే పాపముగా మా జీవితాంతం ఏదైతే ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం కోల్పోయినాం. కనుక గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఈ యొక్క జీవనం తొలగించాలి. ఎందుకంటే ఈ సంవత్సరం నవంబర్ 18 అప్పటి జీవనం తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో ఈ యొక్క ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారికి మున్సిపాలిటీలలో మరియు స్థానిక గ్రామీణ ఎన్నికల్లో ఈ యొక్క చట్టాన్ని తొలగించి అక్కడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతమంది పిల్లలున్నా పోటీ చేసే సౌభాగ్యం కల్పించిన విధంగానే ఇక్కడి ముఖ్యమంత్రి గారు గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు మరి మంత్రివర్గం నిర్ణయం తీసుకొని మాకు సైతం ఎన్నికల్లో పోటీ చేసే గెలిచే ఆస్కారం కలిగి ఉన్న వారికి, ఎందుకంటే మాకు చేతులు కట్టేసినట్టయింది. కనుక మీరు మాపై దయతో ఏదైతే ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న అంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నా ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఈ కఠోరమైన నిబంధనలు లేకపోవడం వల్ల కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఈ నిబంధన కొనసాగడం విచిత్రం, విడ్డూరం. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్గానికి మా యొక్క వేడుకలు, మీ యొక్క ఈ మేలును మాకు పోటీ సౌభాగ్యం కల్పిస్తే ఈ మేలును మీకు జీవితాంతం మేము గుండెలో పెట్టుకొని మాకు సైతం ఈ అవకాశం కల్పించినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటాం. కనుక మేము మిమ్మల్ని కోరేది ఒకటే, ఏదేమైనా ఇవాళ 99% ఏదైతే ఎన్నికలు కావచ్చు, వివిధ ఉద్యోగాల్లో కావచ్చు, వివిధ రంగాల్లో కావచ్చు ఉన్న వారికి లేని ఈ ఇద్దరికి మించి పిల్లలు కలిగిన చట్టం కేవలం స్థానిక సంస్థల్లో ఉండడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే మేము సైతం ఎందుకంటే ఎన్నికల్లో నిలబడాలనే మా యొక్క చిరకాల స్వప్నాన్ని మీరు సాకారం చేయాలి. మా 10 సంవత్సరాల పోరాటాన్ని మీరు, ఎందుకంటే ఈ యొక్క జీవో ద్వారా మమ్మలను, ఎందుకంటే లక్షలాది మంది ఉన్నారు ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో లక్షలాది మంది ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక పార్టీకి అనుబంధం కాదు, ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. ప్రతి పార్టీలో ఇద్దరికి నుంచి పిల్లలు కలిగిన వారు ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. కనుక మీరు నియోజకవర్గం నుంచి మా యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి నియోజకవర్గంలో మా కమిటీకి టచ్ లో ఉంటూ గౌరవ మంత్రుల నియోజకవర్గాల నుంచి, గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గాల నుంచి, గౌరవ ఎమ్మెల్యేల నియోజకవర్గాల నుంచి, ఎందుకంటే 3 పిల్లల వాళ్ళు మా కమిటీకి, ఎందుకంటే జీవనం తొలగిస్తేనే భావ్యంగా ఉంటారని చెప్పి మాకు సందేశాలు ఇస్తున్నారు. మీకు కూడా ప్రతి గ్రామం నుంచి నాతోటి ఇద్దరికి మించి పిల్లలు కలిగిన
సహోదరులంతా ప్రతి గ్రామంలో మీ యొక్క ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ రాసి ఇస్తూ మా యొక్క జీవోను ఏదైతే మే 15/1995 చట్టాన్ని రద్దు చేయాలని నాతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ గౌరవ ప్రజాప్రతినిధులకు మీ లేఖల ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క జీవో ముఖ్య ఉద్దేశం దేశ జనాభాను, రాష్ట్ర జనాభాను నియంత్రించాలనే ఉద్దేశం కనుక ఇప్పుడు నాటి 30 సంవత్సరాల కింద ఉన్న ఏదైతే జనాభా ఇప్పుడు రాంగ దక్షిణ భారతదేశంలో జనాభా గణనీయంగా తగ్గి ఇవాళ భారత పార్లమెంట్లో ఎంపీల స్థానాలు పెంచే విషయంలో, రాష్ట్ర శాసనసభ స్థానాలు పెంచే విషయంలో దక్షిణాదిన జనాభా తగ్గి, ఎందుకంటే జనాభా గ్రోత్ తగ్గి మనకు తీవ్రమైన నష్టం, ఎంపీల స్థానాలు పెరగడంలో నష్టం జరుగుతున్నది, ఎమ్మెల్యేల స్థానాలు పెరగడంలో నష్టం జరుగుతున్నది. కనుక గౌరవ మాజీ ముఖ్యమంత్రి అంటే మన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి గారు మొన్ననే వారి పత్రికేయ సమావేశంలో వాళ్ళ అసెంబ్లీ శాసన మండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసి దేశ జనాభా కాకుండా రాష్ట్ర జనాభాలను కూడా గణనీయంగా తగ్గినాయి కనుక వీరు తగ్గాలంటే మీరు ఎంత పిల్లలను కనాలని ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క జీవోను మీరు నిర్వహించబోయే కేబినెట్ సమావేశంలో తొలగించాలని మరోమారు మీ అందరికీ మా కమిటీ పక్షాన కోరుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున మరి నియోజకవర్గ ప్రజలందరికీ మరి రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఈ జీవోను రద్దు చేసేందుకు మీరంతా సంసిద్ధమై ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ ఇప్పుడు గౌరవ లింగారెడ్డి గారిని ఈ జీవో విషయంలో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సెక్షన్ 213 1995 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇద్దరికి మించి పిల్లలు కలిగి ఉండరాదని, ఒకవేళ ఉంటే అనర్హత అనే ఈ చట్టం ఉంది కనుక ఈ చట్టాన్ని ఏదైతే రాష్ట్ర కేబినెట్ సమావేశం అమెండ్మెంట్ ద్వారా ఏదైతే కమిషన్ ద్వారా తీసేసే ఆస్కారం ఉంది కనుక ఈ రాష్ట్ర కేబినెట్ మరియు ఇప్పుడు ప్రస్తుతం కొద్ది రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క చట్టాన్ని తొలగించినట్టయితే మాకు సైతం పోటీ చేసే సౌభాగ్యం ఉంటుంది. కనుక ఏదైతే ప్రభుత్వం తలుచుకుంటే ఒక చిన్న అంశం దీన్ని పరిగణలోకి తీసుకొని వారు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. గౌరవ లింగారెడ్డి గారు ఈ యొక్క చట్టాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుతున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. నా పేరు ఇట్టె లింగారెడ్డి, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కలిగిన వారి రాష్ట్ర కమిటీ కార్యదర్శిని. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందాక అన్నగారు చెప్పినట్టు 1994 మే 30న ఈ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొంది 1995లో ఈ చట్టం చేయడం జరిగింది. అయితే అప్పటి పరిస్థితుల్లో జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉందని, అప్పటికే సంతానోత్పత్తి రేటు వృద్ధి చాలా ఉందని చెప్పి ఇది రాష్ట్రానికి దేశానికి ముప్పు అని చెప్పేసి ఆ జనాభా నియంత్రణలో భాగంగా ఈ చట్టం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ నేటి పరిస్థితుల్లో జనాభా వృద్ధి రేటు తగ్గుతూ ఉన్నది. యువజనుల సంఖ్య రోజు రోజుకి తగ్గుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో జనాభాని పెంచే విధంగా, సంతానోత్పత్తి వృద్ధి చెందే విధంగా కొన్ని రాష్ట్రాలు స్కీములు ప్రకటిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మొన్న మన రాష్ట్ర అసెంబ్లీలో మీ అన్ని ఛానళ్లలో, మీ అన్ని పేపర్లలో కూడా ఈ వార్తలు రావడం, అంతకుముందు మేము కూడా చాలామంది ప్రజాప్రతినిధులు కలిసినాం. తదుపరి ఈ వార్త రావడం, అసెంబ్లీలో ఈ చట్ట సవరణ చేయనున్నారనే సందర్భంలో మేమందరం ఎంతో సంతోషానికి గురైనాం. వార్తలలో చూసి, మీ ఛానళ్లలో స్క్రోలింగ్లు చూసి, మీ పేపర్లలో కటింగ్లు చూసి మా ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. ఎందుకనంటే కేవలం ఇందాక అన్నగారు చెప్పినట్లు అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు, రాజ్యసభ సభ్యుల నుంచి పడితే ప్రతి పై స్థాయిలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఈ చట్టం పనికిరాదు. కానీ
గ్రామీణ ప్రాంతాల్లో మాలాంటి నిరుపేద గ్రామాల నుంచి వచ్చిన వారికి చదువు ఉండదు, సంధ్య ఉండదు, అక్కడ ఆసుపత్రి వైద్యం అవగాహన లేక ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన స్థానిక సంస్థలలో మాత్రం గత ప్రభుత్వం మున్సిపాలిటీలలో ఈ చట్ట సవరణ చేసింది, కానీ స్థానిక సంస్థల గ్రామీణ ప్రాంతాల్లో చేయలేదు. ఈ ప్రభుత్వమైన స్థానిక సంస్థల్లో ఈ చట్ట సవరణ చేసి మాకు న్యాయం చేస్తుందని కలలుగన్నాం, సంతోషపడ్డాం. కానీ మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు పిల్లల నిబంధన అనే అంశాన్ని పక్కకు పెట్టినట్టుగా మేము పత్రికలలో చూడడం జరిగింది. కాబట్టి ఈ మీడియా సమావేశం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుతా ఉన్నాం. అయ్యా, మేము గ్రామీణ ప్రాంతంలో మాకు అవగాహన లేక, సరైన వైద్య సదుపాయాలు లేక, అక్షరాస్యత లేక పిల్లల్ని కలిగి ఉండవచ్చు. అదే పట్టణ ప్రాంతాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో అయితే వారికి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయడం జరిగింది పురపాలక చట్టంలో. అలాగే పంచాయతీరాజ్ చట్టంలో కూడా ఈ చట్ట సవరణ చేసి మాకు అందరికీ న్యాయం చేయాలని, ఏదైతే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ అందరికీ సమాన హక్కు అనేది ఏదైతే రాసిండో దాన్ని సార్థకత చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని చేతులు జోడించి కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే ఈ చట్టాన్ని రద్దు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మీరు కూడా ఈ చట్టాన్ని రద్దు చేసి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయాలని చెప్పి మా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కలిగిన తల్లిదండ్రుల అందరి తరపున తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నారు. వారందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రిని వర్యులు రేవంత్ రెడ్డి గారిని, కేబినెట్ మంత్రులందరూ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇప్పుడు గౌరవ మన పరశురామ్ గారిని ఈనాటి పత్రికా సమావేశానికి గౌరవ పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా పాత్రికేయులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏదైతే ముగ్గురు పిల్లల నిబంధన ఉందో దాన్ని ఎత్తివేయడం కోసం గత 10 ఏళ్ల నుండి పోరాటం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కేసీఆర్ గారు నగరపాలక సంస్థ, మున్సిపల్, పట్టణ పంచాయతీల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో ముగ్గురు పిల్లల చట్టాన్ని ఎత్తివేయడం జరిగింది. ఇప్పుడు కేవలం ఒక పంచాయతీరాజ్ మాత్రమే మిగిలి ఉంది. దయచేసి పాత్రికేయులు ఈ సమస్యను కొద్దిగా మీ ద్వారానే ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే మా సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది. ఎందుకంటే పాత్రికేయులు తలుసుకుంటే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే మాకు వెనుక ముందు ఎవరు లేరు కాబట్టి మీరే మాకు అన్ని రకాలుగా ముందుండి ఈ చట్టాన్ని కనుక రద్దు చేస్తే ఎంతో బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈ చట్టం పరిధిలో ఉండి ఏ పోటీకి నోసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దానిలో భాగంగానే మీరు దయచేసి మా వైపు నుంచి మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తప్పకుండా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి మీ వంతు సహకారం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దయచేసి మేము ఒకటే చెప్తున్నాం సార్, గ్రామీణ ప్రాంతాలలో పోటీ చేసే వ్యక్తులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉంటారు సార్. ఎక్కువ భాగము వాళ్ళే నష్టపోతారు సార్. వాళ్ళు ఎడ్యుకేషన్లో ఆర్థికంగా, మానసికంగా తెలియకనే అది జరిగి ఉంటుంది సార్. దయచేసి ఇప్పటికైనా పెద్ద మనసుతోని ఈ యొక్క జీవోను తప్ప రద్దు చేసి అందరికీ సమాన హక్కు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. గౌరవ పాత్రికేయులకు చిన్న సవరణ. ఎందుకంటే ఇప్పుడు అన్నగారు అన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగంలో ఎన్నిక ఏదైనా పిల్లల నిబంధన లేకుండా గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క నిబంధనను రాయడం జరిగింది. కానీ ఎందుకంటే పిల్లలు కనాలా వద్ద అనేది తల్లిదండ్రుల ఇష్టం. కానీ ప్రభుత్వాలు కనాలే కంటేనే ఇది బెనిఫిట్ లేకపోతే అది బెనిఫిట్ అని ప్రభుత్వాలు ఏదైతే ఆంక్షలు పెట్టడం అనేది సరైనది కాదు. పిల్లలకు జన్మనిస్తే ఆ తల్లిదండ్రులకు ఎంత ఇబ్బంది అవుతుంది, ఇవ్వకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది,
సమాజం ఏమనుకుంటది అనేది తెలుసు. గత 30-40 సంవత్సరాల కింద ఒక్కొక్క కుటుంబంలో నేను మా తల్లిదండ్రులకు 8 మంది పుట్టినాం, 5 అక్క చెల్లెలు, 3 అన్నదమ్ములం. మాకంటే మా తాతకు దాదాపు ఒక 12 మంది మా తాత ముత్తాతలకు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో అన్నగారు అన్నట్టు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు అక్షరాస్యత తక్కువ ఉండి వైద్య సదుపాయాలు లేకుండా ఉండే గ్రామీణ ప్రాంతంలో అత్యధిక జనాభాను కనడం జరిగింది. అదే పట్టణ ప్రాంతంలో అక్షరాస్యత ఎక్కువ ఉండి వైద్య సదుపాయాలు ఉండి ఏదైతే వాళ్ళు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బలపడి ఉండే పట్టణ ప్రాంతాల్లో ఈ ఆంక్ష లేదు. కానీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ ఆంక్షలు పెట్టడం ద్వారా గ్రామీణ ప్రాంత ఏదైతే పార్టీలను నమ్ముకొని లీడర్లను నమ్ముకొని జెండాలు మోస్తూ భుజాలు అడిగేలా తిరిగే కార్యకర్తలకు ఈ ఆంక్షలు గ్రామీణ ప్రాంతంలో పెట్టడం అనేది సరైంది కాదు. కనుక నేటి ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మమ్మల్ని గమనించి ఈ యొక్క జియోను రద్దు చేయాలని కోరుతూ, ఎందుకంటే పాత్రికేయ మిత్రుల ద్వారా వారు రాసినారు. ఎందుకంటే ఈ జియో అనేది అనివార్య కారణాల వల్ల వచ్చిన జియో, ఇది సరైంది కాదని రాష్ట్రంలో ఉన్న అన్ని పత్రికలు మెయిన్ పేజీలలో రాసింది. అన్ని టీవీ ఛానళ్లు బ్రేకింగ్ న్యూస్లు స్క్రోలింగ్లు ఇచ్చినాయి. కనుక ఈ బ్రేకింగ్ న్యూస్లను ఈ స్క్రోలింగ్లను ఏదైతే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారి యొక్క కళ ఈ జియోను తీసేయాలని, మా కళ కూడా ఈ జియోను ఎత్తేయాలని కళను కనుక ఈ మా కళలను నిజం చేయవలసిన అవసరం, సమయం, సందర్భం గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి, రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీల అధినేతలకు, పార్టీల నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఉన్నది కనుక మా యొక్క జీవిత ఆశయం, మా చిరకాల స్వప్నాన్ని సాకారం చేసి మమ్మల్ని ఎన్నికల్లో పోటీ చేసే విధంగా మీరు ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వానికి మేము చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుతున్నాం. అందరం, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ముగ్గురం, ఇక్కడ ఉన్న కొద్దిమంది అయినా పార్టీల్లో ఖచ్చితంగా ఉన్నాము. కనుక ఏ పార్టీ అయినా ఈ యొక్క జియోను సహకరించి ఈ జియో ఎత్తేసేందుకు సహకరించవలసిందిగా గౌరవ మంత్రివర్గాన్ని, గౌరవ ప్రజాప్రతినిధులు కోరుతున్నాం.